పోలవరం పనులు శరవేగంగా జరుగుతుంటే వైసీపీ వాళ్లు ఓర్వలేక అసత్య కథనాలను ప్రచారం చేస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పనులను ప్రపంచంలోనే ఎక్స్పర్ట్స్ కంపెనీ అయిన జర్మనీలోని భావర్ సంస్థతో చేయిస్తుంటే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నాటి వైసీపీ మంత్రులు తమకు పోలవరం ప్రాజెక్టు అర్థం కావట్లేదని, ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమన్నారని రామానాయుడు ఎద్దేవా చేశారు. ఇక ప్రాజెక్టు నిర్మాణం నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, వర్షాకాలంలో కూడా పనులు చేసేలా బ్రటస్ డ్యాం పూర్తి కావచ్చిందని చెప్పారు. 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా పనులు చేస్తున్నామని రామానాయుడు వివరించారు. ఇప్పటికే పోలవరం హెడ్ వర్క్స్ 80% పైగా పూర్తయ్యాయని స్పష్టం చేశారు. 3 కట్టర్లతో పోలవరం డీవాల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. ప్రాజెక్టు పనుల పరిశీలన సందర్భంగా మంత్రి నిమ్మల ఈ వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇప్పటికే 3 సార్లు స్వయంగా ఇక్కడ మరి విజిట్ చేసి ఒక లక్ష్యాన్ని కూడా డయాఫ్రమ్ వాల్ 2027 డిసెంబర్కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేటువంటి విధంగా ఒక షెడ్యూల్ కూడా ఏర్పాటు తీసుకుని ఆ షెడ్యూల్ కు అనుగుణంగా పనులు జరిగేటువంటి విధంగా మరి ఈవేళ మరి పెద్ద ఎత్తున పోలవరం పనులు జరుగుతున్న విషయాన్ని కూడా స్వయంగా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆ షెడ్యూల్ కు అనుగుణంగా ఈవేళ డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో అది ఇప్పటికే దగ్గర 360 మీటర్లు మరి ఈవేళ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఈ యొక్క కొద్ది కాలంలోనే మనం నిర్మాణం చేసుకోవడం